ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా తమ కోరికలు తీర్చుకోవడానికి గల ఒక మంచి మార్గాన్ని కూడా ఈరోజు బాబా గారు ఈ సందేశంలో ప్రతి ఒక్క బిడ్డకి చూపించబోతూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని పూర్తిగా చివరి వరకు వినండి. మీ సమస్యలకు ఎన్నో పరిష్కారాలు ఈ సందేశంలో బాబా గారు చెబుతున్నారండి. అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, ఇది చాలా కష్టం, అసలు జరగనే జరగదు, అసలు బాబా ఈ కోరిక తీరుస్తారో లేదో అన్నటువంటి నీ కోరిక ఒకటి తీరబోతోందమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా దానిని నేను తీర్చబోతున్నాను. అదేంటో వెంటనే విని తెలుసుకో తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇది తన బిడ్డలకు ఒక గొప్ప వరం అనే చెప్పాలి. తాము బాబా గారిని కోరిన కోరిక ఎంత కష్టతరమైనదో, ఎంత అసాధ్యమైనదో, ఎన్ని అడ్డంకులతో కూడుకున్నదో తన బిడ్డలకే తెలుసంటండి. ఈరోజు బాబా గారు అదే చెబుతూ ఉన్నారు. మీకు కూడా తెలుసమ్మా ఆ కోరిక తీరడం ఎంత కష్టమో. అలాంటి కోరికని ఈరోజు నేను మీకోసం తీర్చబోతున్నాను. అది ఎంత కష్టమైనా సరే, ఎంత దూరాన ఉన్నా సరే, మార్గమధ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆ అదృష్టాన్ని మీ చేతిలో పెడతారని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మరి ఇది ఒక గొప్ప వరమనే అనుకోవాలి కదా. అయితే ప్రతి బాబా బిడ్డ కూడా ఎవరైతే బాబా గారిని వారి తీరని కోరికలు అయితే కోరుకుని ఉన్నారో, అవి తీరవు అని ఇక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారో, వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా మన బాబా గారు తమ కోసం ఏం చెప్తున్నారో వినండి. ఈ సందేశం మీకోసమే. మీరు వింటున్నారు అంటే ఈ సందేశం బాబా గారు మీకోసమే చెబుతూ ఉన్నారు. అయితే బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఈరోజు నా బిడ్డవైన నీ కోసం ఒక చక్కటి వార్త తెచ్చానమ్మా. ఈ క్షణమే విను. చూడు బిడ్డ, నువ్వు ఇతరుల వలె కాకుండా నీలా నువ్వు జీవిస్తూ ఉన్నావు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అలానే ఉంటూ నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని నీతో పాటు నేను కూడా కోరుకుంటున్నానమ్మా. నన్నే నమ్మి నాకు తోడుగా నా బాబా ఉంటే చాలు అని నిర్ణయం తీసుకున్న నీకు గెలుపు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు అనుకున్నవన్నీ నిన్ను చేరుతాయి బిడ్డ. అది ఎంత కష్టమైనా సరే, మధ్యలో ఎన్ని అడ్డంకులున్నా సరే నిన్ను తప్పకుండా వచ్చి చేరుతాయి. అలా చేరేలా నేనే చేస్తానమ్మా. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు, శ్రద్ధ సబూరితో ఉండు. తొందరపడవద్దు తల్లి. అతి త్వరలోనే ఒక అద్భుతం జరిపించి నీకు కావాల్సింది నీకు అందిస్తాను. నీలో నమ్మకం కుదిరేలా చేస్తాను. ఇక నీ జీవితంలో అన్నీ నువ్వనుకున్నట్లుగానే జరుగుతాయి బిడ్డ. దాని గురించి నువ్వు అస్సలు బాధపడకు, దిగులు చెందకు తల్లి. నువ్వు ఏదైతే నీ మనసులో అనుకుంటూ ఉన్నావో దానిని అలానే నేను జరిపిస్తాను. అందుకే బిడ్డ, ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉండు. పొరపాటున కూడా చెడు ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. చూడమ్మా, నీ జీవితంలో అన్నీ నువ్వనుకున్నట్లుగా జరగాలి అంటే నువ్వు కాస్త ఆలోచించి నిదానంగా అడుగు వేయాల్సి ఉంటుంది బిడ్డ. కాస్త ఓపికగా ఉన్నావంటే చాలమ్మా, నువ్వు ఎదురు చూసే గెలుపు నీ కోసం వస్తుంది. ప్రస్తుతం నీ మనసులో మెదులుతున్న సమస్యలకు, ఆలోచనలకు ముగింపు ఇస్తే విజయం నీ సొంతమవుతుంది. కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఈ బాబా నీకు తెచ్చే సందేశాలు విని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకో. మంచి నిర్ణయం ఎంచుకో బిడ్డ.
అన్నీ నేను చెప్పినట్లే నేను జరిపిస్తానమ్మా. నిన్ను నా దారిలో నడిపించుకుంటాను. అలాంటిది నీ చెయ్యి నేనెందుకు వదులుతాను చెప్పు? అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చింది తల్లి నీకు? ఈ బాబా ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే ఇంక వదలడు. ఎందుకంటే మీరందరూ నా బిడ్డలు తల్లి. బిడ్డలను ఎవరైనా కష్టాలలో వదిలేస్తారా చెప్పు? నీ బిడ్డలను నువ్వు కష్టాలలో వదిలేస్తావా? పోనీ నీ తల్లిదండ్రులు నిన్ను కష్టాలలో వదిలేస్తారా? లేదు కదా అమ్మా. అలాగే నా బిడ్డలైన మిమ్మల్ని ఎప్పుడూ నేను కష్టాలలో వదిలేయను. మీకొక మంచి జీవితాన్ని ప్రసాదించే తీరుతాను. బిడ్డ, మీ నుదిటి రాతను చాలా అద్భుతంగా నేను రాశానమ్మా. నీ పాపకర్మలు తొలగిపోయిన వెంటనే నీకోసం నేను రాసిన అద్భుతమైన జీవితం నీకు అందుతుందమ్మా. చూడు తల్లి, ఇకపై ఎవ్వరూ కూడా నీ నుంచి ఏమీ తీసుకోలేరు, ఏది దూరం చేయలేరు కూడా. అది ఏదైనా సరే బిడ్డ, ఎవరైనా నీ దగ్గరకు రావాలంటే ముందు నన్ను దాటి రావాలని తెలుసుకో. నీ ముందు నేనున్నాను తల్లి. నీ చుట్టూ ఒక రక్షక కవచంలా నేను నిలబడి ఉన్నాను. ఎలాంటి కీడు నిన్ను చేరదు బిడ్డ. ఇక నేను నీకు ఇవ్వబోయే బహుమతిని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరమ్మా. ప్రస్తుతం నీ మనసు కాస్త గందరగోళంగా ఉంది. ఇలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండు. అదే నీ మనసు కాస్త బాధగా ఉంటే మౌనంగా ఉండు తల్లి. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఒంటరితనం, మౌనం, ఇవి రెండూ నీకు ఎన్నో నేర్పుతాయి బిడ్డ. అలానే నీ గాయాలకు మందులా పనిచేస్తాయి. ఏదీ కూడా కష్టమని భయపడకమ్మా. నా బిడ్డకు ఏదీ కూడా కష్టం కాదు. దేనినైనా నువ్వు సాధించగలవు తల్లి. ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో. ఇప్పుడు ఇలా జరిగింది, నా బాబా తప్పకుండా దీనిని మారుస్తారు. నేను కోరుకున్నది తప్పకుండా నా తండ్రి నాకు అందిస్తారు అని విశ్వాసంతో ఉండు. చూడు బిడ్డ, ఎప్పుడైతే అంతా మన మంచికే అని అనుకుంటామో అప్పుడే ఒక మంచి దారి మనకు కనిపిస్తుంది. నీకొక విషయాన్ని చెబుతాను, శ్రద్ధగా విను తల్లి. చూడమ్మా, ఈ ప్రపంచమంతా నాదే, నాకు ఎవ్వరూ కూడా ఎదురులేరు అని విర్రవీగుతున్న వారికి ఆఖరికి ఏమీ మిగలదు తల్లి. బంధం దూరం అవగానే నీ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి కదా బిడ్డ. నువ్వు మాత్రం అందరినీ మంచి చేసుకో, దగ్గరికి తీసుకో తల్లి. అందరి మేలు కోరు, ఎవ్వరి చెడు నీకు వద్దమ్మా. ఎప్పుడైతే నీ మనసు అందరి మేలు కోరుతుందో, అందరి మంచినే ఆలోచిస్తూ ఉంటుందో, నీ జీవితం కూడా అంతకు 100 రెట్లు అద్భుతంగా తయారవుతుంది. అన్ని శుభాలు నీకు కలుగుతాయి తల్లి. చూడమ్మా, ఈ ప్రపంచంలో ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సిందే. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని వదులుకోకు. నీ అభివృద్ధి కొరకు ఉపయోగించుకో, నీ ఎదుగుదలకు దానిని ఉపయోగించుకో. ఎప్పుడైతే ఇలా నువ్వు ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఎదుగుతుంటావో ఇక నీకు గెలుపు తథ్యం బిడ్డ. నిన్ను ఎవ్వరూ కూడా ఓడించలేరు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చాలా తేలికగా చేరుకోగలవు. చూడమ్మా, ఎప్పుడైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండు. కాలం మారే కొద్దీ నువ్వేంటో అందరికీ తెలుస్తుంది బిడ్డ. ఇప్పుడు నిన్ను దూషించవచ్చు, కానీ ఎవరైతే నిన్ను దూషించారో వారే నీ కాళ్ళ దగ్గరికి కూడా రావచ్చు. అది ఎప్పుడు సాధ్యపడుతుందో తెలుసా? నువ్విప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నావు కదా తల్లి, అది సాధించినప్పుడు వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ ముందు మోకరిల్లుతారు తల్లి. అదే విధిరాతను ఎవ్వరూ కూడా తప్పించలేరమ్మా.
చూడు బిడ్డ, ఇప్పుడు నువ్వు ఆశలు పెంచుకుంటే రేపు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నీ ఆశలను అదుపులో పెట్టుకో. నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పని చేసినా బాగా ఆలోచించి చెయ్యి తల్లి. ఎవ్వరినీ పట్టించుకోకు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అస్సలు భయపడకు బిడ్డ. భయపడుతూ కూర్చుంటే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేమమ్మా. నేనున్నాను కదా, ధైర్యంగా నడు. చూడు తల్లి, నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను హేళన చేస్తూ నిన్ను కిందికి లాగాలని ఆలోచిస్తూ ఉన్నారమ్మా. జాగ్రత్త. అలాంటి వారిని చూసి నువ్వు భయపడాల్సిన పనే లేదమ్మా. ఎందుకంటే అసలు జీవితం అంటే ఇలానే ఉంటుంది కాబట్టి. నువ్వు ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది నేను నేర్పిస్తాను బిడ్డ. నీ వెనుక నీ నీడలా నేనున్నాను. నేను నీతో ఉన్నానని తెలియక అందరూ నీ వెనుక గోతులు తవ్వుతూ ఉన్నారు తల్లి. వారి గురించి ఆలోచించకు. నువ్వు దిగులు పడకు. అన్నింటినీ నేను సరిచేస్తాను. నీకు విజయాన్ని నేనందిస్తానమ్మా. నిన్ను నీ జీవితంలో నేను గెలిపించుకుంటాను. ఇక ఆనందంగా ఉండు బిడ్డ. నీ తప్పులు చూపేవారిని పట్టించుకోకు తల్లి. ఓపికగా ఉండు చాలు. అందరికీ నేను సమాధానం చెబుతాను. నీ ప్రేమను ఇతరులకు పంచుతూ ఉండు. అప్పుడే నీకు శుభం జరుగుతుంది. నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు పంచే ప్రేమ పెరిగి పెరిగి పెద్దదయ్యి నీ వద్దకే వస్తుంది తల్లి. నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచే జరుగుతుందమ్మా. ఇక ప్రశాంతంగా ఉండు. నీ బాబా మాటలు విన్నాక కూడా బాధపడుతూ కూర్చుంటే ఎలా? నేను నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నువ్వు కోరిన ప్రతిదీ నీకు అందిస్తాను తల్లి. ఇక ఆనందంగా ఉంటానని నాకు మాట ఇవ్వు అని బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. అయితే ఈరోజు బాబాగారు చెప్పినట్టు మనం దేని గురించి బాధపడాల్సిన పని లేదు. మనల్ని కిందికి లాగేయాలని, లేదంటే మనల్ని హేళన చేసే వాళ్ళని వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వారి గురించి బాబాగారు పట్టించుకుంటారండి. చాలా శ్రద్ధగా పట్టించుకుంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని ఏ విధంగా అయితే మీకు ఏ విధంగా నరకం చూపిస్తున్నారో దానికి 100 రెట్లు నరకాన్ని వాళ్ళు అనుభవిస్తారు. మీకు ముందే చెప్పాం కదా, విధిరాతను ఎవ్వరూ కూడా తప్పించలేరని. ఆ విధిరాత, ఆ కర్మఫలం తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళనే చేరుతుంది. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఎలా అయితే చెప్పారో, నువ్వు పంచే ప్రేమ పెరిగి పెరిగి పెద్దదయ్యి తిరిగి నీ వద్దకే వస్తుంది తల్లి అని. అదేవిధంగా నీ పైన విషం చిమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కర్మలు కూడా పెరిగి పెరిగి పెద్దవయ్యి తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళనే చేరుతాయండి. ఆ కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వాళ్ళ గురించి మీరు బాధపడవద్దు. వారిని చూసి భయపడవద్దు. జాలిపడండి. వీరి భవిష్యత్ ఏమిటో, బాబాగారి బిడ్డనైనా నన్ను ఇంతలా దూషిస్తూ ఉన్నారు, చివరికి వీళ్ళు గతేమవుతుందా అని వాళ్ళని చూసి జాలిపడండి. అర్థమైంది కదా అండి. అంతేకాని ఎప్పుడూ కూడా బాబాగారి బిడ్డలమైన మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు, భయపడకూడదు. ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అది తీరుతుందా లేదా అనేటువంటి అనుమానం కూడా మనకు ఉండకూడదు. అన్నీ బాబాగారి పైన వదిలేసి బాబా చూసుకుంటారు, ఇక నాకు సంబంధం లేదు, నేను అన్నీ నా బాబాకి చెప్పుకున్నాను, తీరుస్తారో తీర్చరో ఇంకంతా ఆయన ఇష్టమని ఎప్పుడైతే మన భారం మొత్తం బాబాగారి పైన పెడతామో అప్పుడు ఆ రోజు పూర్తి నమ్మకంతో ఎవరైతే ఉంటారో ఆ బిడ్డల ప్రతి కోరిక, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టు అసలు మనకు ఇది జరగదు అనేటువంటి దృఢ నిశ్చయం ఉన్నటువంటి ఒక కోరిక కూడా తప్పకుండా బాబాగారు తీర్చేస్తారు. అది చిన్న కోరిక అవ్వచ్చు, పెద్ద కోరిక అవ్వచ్చు, అది చాలా కష్టమైనటువంటి కోరిక అవ్వచ్చు, లేదంటే ఆ కోరిక తీరడానికి చాలా అడ్డంకులు ఉండవచ్చు. కానీ ఇవేవి కూడా బాబాగారిని ఆపలేవు. బాబాగారు ఆ కోరికలను తన బిడ్డలకు ఇవ్వడానికి ఇవేవి కూడా అడ్డం రాలేవు. ఎందుకంటే బాబాగారు నిశ్చయించుకున్నారు, నా బిడ్డకి నేను ఇది ఇవ్వాలి అని. అది ఆపడం ఎవ్వరి తరం కాదు. అర్థమైందా? ఇకైనా సరే బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో మీరు సంతోషంగా ఉండండి. ఎప్పటికైనా మీరు కోరిన ప్రతి కోరిక తీరుతుంది.
ఆ విధంగా బాబాగారు తన ఆశీస్సులను మీకు ఎప్పుడూ కూడా అందిస్తారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సందేశాన్ని మరింత మన బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.